వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్, మా సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, ఆమదాల వలస సమన్వయకర్త చింతాడ రవి గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా చట్టబద్ధమైనవి కాదు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పెద్ద ఎత్తున అతనికి అభిమాన నాయకులు ఉన్నారు. ఆయన సాక్షాత్తు ఒక యూనివర్సల్ నాయకుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఆయన అటువంటి మహానాయకుని పుట్టడమే అతని అదృష్టం. అటువంటి ఆ తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడుతూ ప్రతి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పాదయాత్రలు పెడుతూ అందరి మన్ననలు పొందినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగానే ప్రజాదరణ ఉంది. మరి 3 పార్టీలు కలియడం వలన ఏవో కొన్ని పొరపాట్లు మన పార్టీ చేసిందో మరి మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. కారణాలు ఏవైనా ప్రభుత్వం కొంచెం తేడాలో మనం ఓడిపోయాం. అయినా కూడా ప్రతిపక్షంగా మన బాధ్యత మనం నిర్వర్తించవలసిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సమస్యల మీద మమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తూ ఆయన అనునిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగమే ఈవేళ ప్రసాదరావు గారు చేసినా, రవి చేసినా, నేను చేసినా, ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చేసినా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పోరాటం అన్నది వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం. అది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఫైనల్గా న్యాయమే గెలుస్తుంది. ఇవన్నీ సమాజంలో మనకి గతంలో తెలిసినటువంటి సంఘటనలు. జగన్మోహన్ రెడ్డి గారికి 1 సంవత్సరం 5 నెలలు జైల్లో పెట్టారు. పెడితే ఫలితం ఏంటి? ఉవ్వెత్తున కెరటంలా రాష్ట్ర ప్రజలందరూ అతనికి అండగా ఉండి రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఎంతో చక్కగా పనిచేసి ప్రజలందరి మన్ననలు పొంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనతకాలంలోనే వైఎస్ఆర్ పార్టీకి అధినేతగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. కక్షలు, కార్పణ్యాలు, అసూయ, అక్కసు ఇవన్నీ కూడా అవలక్షణాలు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి చెప్పాలి. పవిత్రమైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి లోకేష్ గారు పబ్లిక్గా మీటింగ్లోనే మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అత్యంత దారుణంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన, అభిమానులపైన చేస్తున్నారు. అంతేకాక ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వంచి మోసగించి మరి ప్రజా తిరస్కరణకు గురైనటువంటి పార్టీగా ఈవేళ కూటమి ప్రభుత్వం నిలిచింది. ఇవన్నిటికీ ప్రజల తాలూకా ఆదరణ ఒక మంచి నాయకుడి పట్ల సహజంగానే ఉంటుంది. మన ఎస్పీ గారు నాకు మాట్లాడారు మీటింగ్ ముందు, జగన్ గారు వచ్చే ముందు రోజు 2 రోజుల ముందు. కృష్ణదాస్ గారు, ఈ జగన్ గారి మీటింగ్కి సుమారుగా ఎంతమంది రావచ్చు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అదే చెప్పాను ఆయనకి. సార్, ప్రజాదరణ కలిగినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లా వస్తున్నారు. సుమారు 1,00,000 మంది వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ కూడా ఉవ్వెత్తున ప్రజలందరూ అతను చూడడానికి తహదా పడుతున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున రావచ్చు సార్. అది ప్రజా నిర్ణయం. మనం ఏం చెప్పగలం? జరిగిన తర్వాత మనం ఎంతమంది వచ్చారో అనుకోవడమే తప్ప, అంటే మేము మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ర్యాలీకి పర్మిషన్ ఇవ్వట్లేదు, మరి మీరు పెద్ద ఎత్తున కూడగట్టే కార్యక్రమం చేయకండి అని చెప్పారు. తప్పకుండా సార్, మీరు ఏదైతే ఆర్డర్లు ఇచ్చారో అవన్నీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాటిస్తారు. మరి ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు వచ్చినప్పుడు సహజంగానే రియాక్ట్ అవుతారు ప్రజలు. మరి పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా భారీ ఎత్తున జనం పోగవడం జరుగుతోంది. మరి మీరు కూడా సానుకూలంగా వ్యవహరించి కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు మీరు చేయండి సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక వీడియో కూడా పెట్టి ఎస్పీ గారికి ప్రజలకు అందరికి తెలియజేసే విధంగా పెట్టాను. మరి రవి చేసిన తప్పేంటో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లే. ఆమదాల నియోజకవర్గ ప్రజలు
భారీ ఎత్తున అన్నయ్య ఇక్కడికి వస్తామంటే నేను చెప్పాను, సాధ్యపడుతుందో లేదురా, జనం విపరీతంగా వస్తున్నారు, ఎవరు ఎక్కడ వీలైతే అక్కడ చూడండి, రద్దీగా మనమే మీటింగే పెట్టట్లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడే ప్రసాదరావు గారు చెప్పినట్టుగా మన జిల్లాలో ప్రారంభం దగ్గర నుంచి కూడా, అలాగే మన జిల్లా కాదు, ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అతని కోసం స్వాగతం పలుకుతూ అది చూసేదానికి ఎగబడుతూ వేలాది మంది ప్రతి ప్లేస్లో కూడా ఉన్నారు. అది చివరికి కంపోజ్ జైలు వరకు కూడా తప్పలేదు. మరి పోలీసు పెట్టిన నిర్బంధాలు అడ్డు పెట్టినారు. ఈ అడ్డులు కూడా తొలగించుకొని నాయకుడిని చూడాలన్న తగదతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో మీరు కావాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్లు పాటించి తప్పుడు కేసులు పెట్టి రవిని అలాగే ఇతరులను నా పైన కూడా 3-4 కేసులు పెట్టినట్టున్నారు. పెట్టని తప్పేం లేదు. తప్పు చేస్తే దానికి ఫలితం అనిపిస్తాం. తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడక్కర్లేదు. మన భగవంతుడే ఉన్నాడు. మనం న్యాయం కోసం, మన నాయకుడి కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం ప్రజల తరఫున ఖచ్చితంగా గొంతు విప్పవలసి వస్తుంది. ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు మనకున్నాడు పార్టీకి. అలాగే జిల్లాలో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మనం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళు రవి పట్ల ఎంతో అభిమానంగా మీ అందరూ ఉన్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు. ఇదే కొనసాగించండి. ఇంతకుండా పట్టుదలగా మనకు ఒక ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనందరూ సంఘటిత కృషి చాలా అవసరం. ఒక పార్టీ బలపడాలంటే మీ అందరి తాలూకా సమిష్టి కృషే పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. ఈవేళ మీ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న రవికి అండగా ఉండాలి, మనం అందరం మన కోసం అతను తాపత్రయపడ్డాడు అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మీలో ఉంది. మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇది కొనసాగించాలి. ఏదో మొక్కుబడిగా 1 రోజు 2 రోజులు సరదాగా తిరిగేసి తర్వాత వదిలేద్దామన్నది కాదు. ఇది మనందరూ రవిది ఎవరి కోసం ఈ తాపత్రయపడ్డాడు. మీ అందరూ కూడా మరి గ్రామానికి కూడా పార్టీ తాలూకు గొంతు వినబడి మనకు రవికి జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కేసులు, ఎవరో కొంతమంది కుటిలమైనటువంటి ప్రయత్నాలతో రవిని కంట్రోల్ చేయాలి. రవినే కాదు, అక్కడ తిలక్ గారికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి అడ్డు తగులుతున్నారు. టెక్కల్లో అప్పలరాజు గారికి అదే ఉంది. రాష్ట్రం అంతా జరుగుతుంది, అలాగే మన జిల్లాలో కూడా జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడట్లేదు. ఇది ఆహ్వానిస్తున్నాం. కష్టాలు ఎవరికైనా రావా? మనకి ఆపద అవసరం వచ్చినప్పుడే మన తాలూకా ప్రేమ, అభిమానం తెలియాలి. పార్టీ పట్ల అయినా మన నాయకుడి పట్ల అయినా మనకు అభిమానం ఉంటే కార్యాచరణ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఇక్కడ సమర్థవంతమైన అనేక మంది యంగ్స్టర్స్, లీడర్స్, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆమ్దాల వలసలో ఉన్నారు. మీ అందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోండి. గ్రామాన్ని కూడా చైతన్యపరచండి. జరిగిన తప్పుని ఎత్తి చూపండి. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్న తప్పుడు విధానాల్ని ప్రజల్లో చాటి చెప్పి ఇది మనకి ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవాలని, రవికి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని జిల్లాలో మేం వరకు ప్రతి ఒక్కరు కూడా రవికి అండగా ఉంటాం. ఇందులో మీరేం సందేహపడక్కర్లా. అలాగే పార్టీ కూడా దేనికి తగిన విభాగాలు ఉన్నాయి. న్యాయ విభాగం కూడా మనం చాలా సమర్థవంతంగా జిల్లాలోనూ రాష్ట్రంలోనూ పనిచేస్తుంది. అక్కడ నిన్ననే రామకృష్ణారెడ్డి గారితో ప్రసాద్ గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, తిలక్ మాట్లాడాడు. ఈ అన్ని విషయాలు కూడా ఆయన కూడా చెప్పాం. రవి వెనక పార్టీ ఉంది, జగన్ ఉన్నాడు, మీ అందరూ ఉండండి అని మళ్ళీ చెప్పారు ఆయన. మీరు చేస్తున్న పని అప్రిషియేట్ చేస్తూ నేను అప్పటికే చెప్పాను, ఆమ్దాల వలసలో చాలా బలంగా రవి కేడర్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారన్న అంటే చాలా సంతోషం. అదే కొనసాగించండి. ఇంకా మరింత పట్టుదలగా మళ్ళీ రవి వెనక ఉండండి. మేము ఖచ్చితంగా రవికి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పడం జరిగింది. కనుక దయచేసి మీ అందరు కూడా ఇక్కడి నుంచే ఇప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉండాలి. మనం ఏదైనా ఒక విజయం సాధించాలంటే గ్రామాన్ని కూడా ఈ జరిగినటువంటి సంఘటన చక్కగా తెలియపరిచి సరైనటువంటి నాయకత్వం ఉంది. ఇక్కడ సమర్థులైన నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, యువత ఉన్నారు. మీరందరూ కలిసి మరి రవికి అండగా ఉండాలి, పార్టీకి అండగా ఉండాలి.
మనందరిది ఒకటే లక్ష్యం, ఒకటే కోరిక. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, పార్టీని బలపరుస్తూ మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనడం అన్నదే వైఎస్ఆర్ పార్టీ తరగతి ఆలోచన. మనందరూ కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, ఎంత అభిమానంగా ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. వైఎస్ఆర్సీపీ ఇంకా ఇప్పుడు మన రమేష్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారికి, అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ధర్మం ప్రసాదరావు గారికి, గౌరవానికి కూడా, అలాగే ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరం, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా